హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మీ. వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా, ఇకపై అలాంటిది ఏదీ ఉండదు, కంటిన్యూగా వీడియోస్ వచ్చేస్తాయి. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పూజా విధానం ఏంటి, అమ్మవారిని ఎలా రెడీ చేసాం అన్నది మొత్తం కూడా మీకు చూపించేస్తాం. చూసారు కదా మా అమ్మవారిని, ఆ అమ్మవారిని ఎలా రెడీ చేసామో ఆ ప్రాసెస్ ఏంటి అని ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మనం అమ్మవారిని ఏ హైట్లో చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా 2 బిందెలు తీసుకోవాలి. ఒకటి చిన్నగా మరియు ఒకటి పెద్దగా ఉంటే సరిపోతుంది. మా ఇంట్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయని ఇవి తీసుకున్నాం. బిందెలో ఇలా బియ్యం పోయడం వల్ల బిందె కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. చీర కట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం వీడియోలో చూపించినట్టు ఫస్ట్ బిందెలో ఇలా బియ్యం పోసుకొని ఒకదానిపై ఒకటి పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలి. మనం పైన పెట్టుకుంటున్న ఈ చిన్న బిందెకి అడ్డంగా ఇలా ఒక స్టిక్ కట్టుకుంటే కొంగు వేయడానికి కానీ గాజులు వేయడానికి కానీ సులభంగా ఉంటుంది. ఒక థ్రెడ్తో ఈ స్టిక్ని గట్టిగా కట్టుకుంటే కదలకుండా ఉంటుంది. మనం శారీ కట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు వెనకాల కనిపించే శారీయే ఇప్పుడు మనం అమ్మవారికి కట్టబోయేది. ఇది వచ్చేసి అమ్మవారి ఫేస్ ఎంత అందంగా ఉందో కదా, ఆ అందాన్ని పెంచడానికి మేము ముక్కు పుడక కూడా పెట్టాము. ఈ అమ్మవారి ఫేస్ మా ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంది. బతుకమ్మ చేసినప్పుడు కూడా ఈ అమ్మవారి ఫేస్ని బతుకమ్మ పైన పెట్టి అలంకరిస్తూ ఉంటాము. చూడ్డానికి బతుకమ్మ చాలా అందంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో బతుకమ్మ వీడియోస్ కూడా చూస్తారు, ఎందుకంటే వచ్చేది దసరా బతుకమ్మ ఫెస్టివల్ కదా. ఇక మనం అమ్మవారి ఫేస్ అటాచ్ చేసేసుకుందాం. ఇంతకుముందు బిందెలతో తయారు చేసుకున్న బాడీకి ఇప్పుడు మనం చూసిన అమ్మవారి ఫేస్ని అటాచ్ చేసుకుందాం. ఇలా ఒక స్టిక్ కడితే స్టిఫ్గా ఉంటుంది. మనం పైన పెట్టుకున్న ఆ చిన్న చెంబులో ఒక కొబ్బరికాయ పెట్టుకుంటే అమ్మవారి ఫేస్కి సపోర్టివ్గా ఉంటుంది, వెనక పడిపోకుండా ఉంటుంది. ఒకవేళ కొబ్బరికాయ లేకపోతే చూడండి అమ్మవారి ఫేస్ సరిగ్గా నిలబడదు. సో ఆ కొబ్బరికాయ సహాయంతో అమ్మవారి ఫేస్ని మనం స్టిఫ్గా ఉంచవచ్చు. ఇప్పుడు మనం అమ్మవారికి కట్టబోయే శారీ ఎలా డ్రేప్ చేసుకోవాలి, అలాగే అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో చూద్దాం. మనం సెలెక్ట్ చేసుకున్న చీర ఎలాంటి ముడతలు లేకుండా చూసుకోవాలి. ఇలా తీసుకున్న చీరని మిడిల్లోకి ఇలా సగంగా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద పెట్టుకొని ఫస్ట్ మనం కుర్చీలు తీసుకుందాం. సో కుర్చీల తర్వాత మనం పళ్ళు సైడ్కి వెళ్దాం. మనం ఇలా కింద పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవడం వల్ల కుర్చీలు ప్రాపర్గా నీట్గా వస్తాయి, ఎలాంటి ముడతలు లేకుండా ఉంటుంది. ఇలా మనకు ఎన్ని కుర్చీలు కావాలి, శారీలో ఎంతవరకు కావాలని చూసుకొని అంతవరకు ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్ది. మధ్యలో ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల మనం చేసే ఫోల్డింగ్ ఏదైతే ఉందో అది విడిపోకుండా ఉంటుంది. ఇలా పిన్స్ పెట్టుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు అన్ని ప్లేట్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. చీర స్టిఫ్నెస్ వల్ల ఒకవేళ కరెక్ట్గా రాకపోతే, ఏదైనా ఫోల్డింగ్లో ఇబ్బంది అనిపిస్తే కాస్త అలా ఐరన్ చేస్తే మనం మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ప్రాపర్గా కూడా నీట్గా వస్తాయి. చూసారు కదా ఐరన్ చేస్తే చీర ఎంత నీట్గా మారిపోయిందో. ఇలా చేసుకోవడం వల్ల మనం ప్లేట్స్ పెట్టుకునేటప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇందాక చెప్పినట్టు ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కుర్చీలు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత పళ్ళు పట్టుకి వచ్చేయాలి. పళ్ళు కూడా సేమ్ మనం ఎలా అయితే వేసుకుంటామో అలానే ఇక్కడ కూడా కావలసిన విధంగా ప్లీట్స్ పెట్టుకోవాలి. శారీని ఐరన్ చేసుకోవడం వల్ల ఎలాంటి ముడతలు కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఉండదు, నీట్గా వస్తుంది, ప్రాపర్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా కనపడతాయి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల మళ్ళీ మన చేతి నుంచి జారిపోతుందేమో అన్న ఇబ్బంది కూడా ఉండదు. ఇలా చీర కట్టడం అనేది పెద్ద విషయమేమి కాదు, 1-2 సార్లు చూస్తే ఎవరికైనా వచ్చేస్తుంది. కాకపోతే కాస్త ఓపికగా ఉంటే కట్టగలం. కుర్చీళ్ళు పళ్ళు సెట్ చేసుకున్న తర్వాత అమ్మవారికి శారీ కట్టడం స్టార్ట్ చేద్దాం. మనం ముందుగా బియ్యం పోసి పెట్టుకున్న పెద్ద బిందెలో చీర కుర్చీలను కాస్త లోపలికని వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకోవాలి. కుర్చీలు అన్నీ నీట్గా వచ్చేలా చూసుకోవాలి. మనం ఇందాక పెట్టుకున్న పిన్స్ తీసేసి ఒక్కో ప్లేట్ని కరెక్ట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్నాక ఒక తాడుతో పైన టైట్గా కట్టాలి, చీర జారిపోకుండా ఉంటుంది. దాని తర్వాత మనం ఇందాక స్టిక్ పెట్టి కట్టుకున్న చిన్న బిందె ఏదైతే ఉందో దాన్ని దీనిపైన అరేంజ్ చేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు మనం పళ్ళు వేసుకోవడానికి ఉంటుంది. పళ్ళుని మరోసారి ఎలాంటి ముడతలు లేకుండా ఇలా చక్కగా ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. కొంగు వేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా వస్తుంది. ఎప్పుడూ వేసే విధంగా కాకుండా కొత్తగా చున్నీలా ట్రై చేద్దాం అనుకున్నాము. అదే విధంగా సెట్ చేసాం కూడా. చూడడానికి కూడా చాలా బాగుంది, కొత్తగా అనిపించింది అండ్ అందంగా ఉంది కూడా. అందరూ ఇలాగే కట్టాలి, ఇలాగే చేయాలి అని మేము చెప్పట్లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు అమ్మవారిని కొలుస్తారు. మాకు ఇలా చేసుకోవడం అంటే ఇష్టం. అమ్మవారిని ఇలా చేసుకోవడం వల్ల నిజంగా లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చినట్లు అని. ఇలా పళ్ళు అంతా సెట్ చేసుకున్న తర్వాత ఒక తాడు సహాయంతో వెనకాల ఇలా కట్టేసుకుంటే మన పళ్ళు ఏదైతే ఉందో అది జారిపోకుండా ఉంటుంది, చూడడానికి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది.
అలాగే ఈ తాడు కనిపిస్తుందని మనకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే మన అమ్మవారిని అలంకరించేటప్పుడు ఇక్కడ ఒక వడ్డానం పెడితే అంతా సెట్ అయిపోతుంది. ఫైనల్గా చీర మొత్తం ప్రాపర్గా సెట్ అయిందా లేదా అని చూసుకోవాలి. కుచ్చిళ్ళు అండ్ అలాగే పళ్ళు కూడా ఏ విధంగా వచ్చాయో చూసుకొని అమ్మవారి అలంకరణకి వెళ్ళిపోదాం. ఇందాక చెప్పుకున్నట్టు ఆ థ్రెడ్ ఏదైతే ఉందో అది కనిపించకుండా ఒక వడ్డానంతో మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే అమ్మవారు కూడా చాలా అందంగా కనిపిస్తారు. మీ దగ్గర ఇంకా ఎలాంటి జ్యువెలరీ ఉన్నా అవన్నీ అమ్మవారికి అలంకరించుకోవచ్చు. ఎన్ని అలంకరిస్తే అమ్మవారు అంత అందంగా కనిపిస్తారు. మేము మెడలో ఒక నెక్లెస్ కూడా వేస్తున్నాము. అంటే మా దగ్గర ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి అలంకరించడానికి చూస్తున్నాం. చూసారుగా, ఒక్కొక్కటిగా వేస్తే అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారు. ఆ ముక్కు పుడక మాత్రం అమ్మవారికి భలే అందాన్ని తీసుకొచ్చింది. వీటన్నిటి తర్వాత ఫైనల్గా కాసుల పేరు వేస్తే ఆహా, ఆ అందం చూడండి ఎంత బాగుందో. అండ్ మీరు అటు ఇటు చూస్తే ఎర్రటి గాజులతో అమ్మవారు నిజంగా వచ్చి కూర్చున్నారా అనేలాగా ఉంది. ఇంత అందంగా ఉన్న అమ్మవారికి ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది. ఏంటా అని ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమైంది, అరే అమ్మవారికి జడ ఉంటే ఇంకా అందంగా ఉంటుంది కదా అని. అంతే, అనుకున్నదే తడువుగా తెచ్చి అమ్మవారికి జడ కూడా అలంకరించేసాం. ఉత్తి జడ ఉంటే ఏం బాగుంటుంది. సో ఆ జడకి జడబిళ్ళలు కూడా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది అనిపించింది. అంతే, జడబిళ్ళలు కూడా అలంకరించేశాక అమ్మవారి ఫైనల్ లుక్ ఒక్కసారి ఇలా చూసేయండి. క్షమించండి, మా దగ్గర ఒరిజినల్ పూలు లేకపోవడం వల్ల ప్లాస్టిక్ దండ వేసాం. ఈ ప్రాసెస్ అంతా కూడా మేము వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైటే చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ రోజు పొద్దున్నే చేసుకోవాలి, ప్రసాదాలు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది అండ్ లేట్ అవుతుంది. అమ్మవారిని అలంకరించుకున్నాక మేము పూజించే దేవుడి గదిలో ఇలా పెట్టి సెట్ చేసుకున్నాం. ఇదంతా కూడా వరలక్ష్మి వ్రతం రోజు. మా దగ్గర ఉన్న కొత్త పట్టు చీరలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి ముందు పెట్టి కలశం పెట్టేసుకొని కలశానికి దీపారాధన, పూలు పండ్లు కూడా సమర్పించాము. మనం మెయిన్గా పూజ చేసేది కలశం ముందే. ఇలా మా పూజ గదిని చూస్తుంటే చాలా అందంగా నిండుగా ఉంది. మేము ఈ లక్ష్మీ పూజ అంతా కూడా యూట్యూబ్లో అయ్యగారు చెప్పిన విధంగానే చేసుకున్నాము. ఎలాంటి పురోహితుడిని కానీ పిలవలేదు. మాకు తోచిన విధంగా మా ఇంటి పూజ గదిని ఇలా అలంకరించుకున్నాము. మాకు ఒరిజినల్ పూలు దొరకకపోవడం వల్ల మా దగ్గర ఉన్న ఈ ప్లాస్టిక్ పూలతోనే ఇలా అలంకరించడం జరిగింది. ఏవి ఉన్నా లేకున్నా ఆ మామిడాకులతో వచ్చే అందమే వేరు. ఇలా వీడియో తీస్తుండగానే మా ఇంట్లో వాళ్ళు పూజ కూడా కంప్లీట్ చేసేసారు. ఫైనల్గా మా ఇంట్లో పూజ గది చూసారా ఎలా ఉందో. పూజ అంతా అయిపోయి నైవేద్యాలు కూడా పెట్టడం జరిగింది. మేము ఏమేమి నైవేద్యాలు చేసాము ఈ వరలక్ష్మి వ్రతానికి అంటే, అమ్మవారి కోసం 5 రకాల నైవేద్యాలు చేసాం. అందులో పచ్చిశనగలు, దద్దోజనం, పరమాన్నం, పులిహోర, ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లంతో చేసిన పూర్ణాలు. ఈ ప్రసాదాలన్నీ నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టేశాం. ఇంకా ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. వాయనం తీసుకోవడానికి మా ఇంటికి వచ్చింది ఎవరంటే సాక్షాత్తు వరమహాలక్ష్మి. ఇది మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతం వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వరమహాలక్ష్మి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మీ ఎక్స్ప్లోర్ విత్ మీ.